వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. 3 పార్టీల కూటమి, 2 ఏళ్ల పాలన, తిరుపతిలో బహిరంగ సభ. ఆంధ్రప్రదేశ్లో ఇవాల్టి హాట్ న్యూస్ ఇదే. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో టెంపుల్ టౌన్ తిరుపతి సమీపంలో సభ నిర్వహిస్తున్నారు. ఈ నెల 9న జరగాల్సి ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదంతో వాయిదా పడింది ఈ కార్యక్రమం. విశాఖ, అమరావతిలోనూ సభలు తలపెట్టిన రద్దు చేసుకున్నారు. ఈ 2 ఏళ్లలో ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేసిందా? ఇంకా పెండింగ్ ఉన్నాయా? ఉంటే వాటిని ఎప్పట్లో అమలు చేస్తారు? ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పురోగతి సంగతి ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలేంటి? వాటికి అధికార పార్టీ నాయకుల రిప్లైస్ ఏంటి? ఎస్ 3 పార్టీల కూటమి, 2 ఏళ్ల పాలన, తిరుపతిలో బహిరంగ సభ. ఆంధ్రప్రదేశ్లో ఇవాల్టి హాట్ న్యూస్ ఇదే. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో టెంపుల్ టౌన్ తిరుపతి సమీపంలో సభ నిర్వహిస్తున్నారు. ఈ నెల 9న జరగాల్సి ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. విశాఖ, అమరావతిలోనూ సభలు తలపెట్టిన రద్దు చేసుకున్నారు. ఈ 2 ఏళ్లలో ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేసిందా? ఇంకా పెండింగ్ ఉన్నాయా? ఉంటే వాటిని ఎప్పట్లోగా అమలు చేస్తారు? ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పురోగతి సంగతి ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలేంటి? వాటికి అధికార పార్టీ నాయకుల రిప్లైస్ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కొలీగ్ వంశీ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ఓవర్ టు యు వంశీ. శివాని, గుడ్ మార్నింగ్. మీరు చెప్తున్నట్టుగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది కూటమి. 3 పార్టీల కలయికగా కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత అభివృద్ధి, సంక్షేమమే 2 కళ్లుగా పాలన సాగిస్తూ ఉన్నారు. ఓవైపు 2 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, ఒకటి అమరావతి రాజధాని నిర్మాణం, రెండోది పోలవరానికి సంబంధించి పెద్ద ఎత్తున నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈ రెండింటిని కూడా పూర్తి చేసేలా వడివడిగా అడుగులు వేస్తున్నారు. అందులోనూ మొన్న ఒక కీలక సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ నిర్మాణాలకు సంబంధించి కూడా కేంద్రం నుంచి అనుమతి వచ్చింది. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసేందుకు కేంద్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓవైపు అభివృద్ధి, సంక్షేమం అని చెప్తూ ఉంటే ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఎంతవరకు హామీలు నెరవేర్తించారు అనే అంశం తెరపైకి వస్తుంది. మరోవైపు పెట్టుబడులను ఆకర్షించడం అనేది ప్రస్తుత సర్కార్కు ఒక సవాలుగా మారింది. 23 లక్షల కోట్ల పెట్టుబడులను మేము తీసుకొచ్చామని ప్రస్తుత ప్రభుత్వం చెబుతూ ఉంటే అవి ఎంతవరకు కార్యరూపం దాలుస్తున్నాయని చెప్పి వైసీపీ ప్రశ్నిస్తున్న పరిస్థితి. దాంతో పాటుగా 23 లక్షల ఉద్యోగాలు ఇప్పటి వరకు కల్పించాం, ఇంకా ఉద్యోగాలను కల్పిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఉద్యోగ కల్పన ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, పెట్టుబడుల ఆకర్షణ ఒకవైపు కొత్త ప్రభుత్వానికి సవాళ్లుగానే మారుతూ ఉన్నాయి. ఈ సవాళ్లపై ప్రతినిత్యం వైసీపీ పోరాటం చేస్తూనే ఉంది. 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని మీరు చెప్పినట్టుగా 9వ తారీఖు జరగాల్సిన సభను విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంతో వాయిదా వేసుకుని ఈ రోజు టెంపుల్ సిటీ తిరుపతిలో సభను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సభ కూడా కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు గాది వెంకటేశ్వరరావు గారు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు జనసేన నుంచి. అదేవిధంగా కంచర్ల విజయభాస్కర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా షేక్ మొయినుద్దీన్ గారు వైసీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. వెంకటేశ్వరరావు గారు నమస్కారం. వెంకటేశ్వర గారు నమస్తే. 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. గొప్పలు చెప్పుకోవటమే సరిపోయింది కానీ 2 ఏళ్లలో వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఇక వచ్చే 2 ఏళ్లలో కూడా చేయబోయేది ఏమీ లేదు. తర్వాత 1 సంవత్సరం ఎన్నికల సంవత్సరమే. ఇక ఏదైనా మరలా వచ్చిన తర్వాత నేనే అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తా అంటూ మాజీ సీఎం జగన్ చెప్తున్న పరిస్థితి. సో ఏంటి మీ పాలన మొత్తం కూడా అవినీతికి, లేదంటే మాటలు చెప్పుకోవటానికి తప్ప ఎక్కడా కూడా పథకాలు అమలు చేయలేక చేతులెత్తేసింది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి జగన్ విమర్శిస్తున్నారు. ఇప్పుడు అంతకు మించి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం మాట్లాడతారండి? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి లేకపోతే కూటమి బ్రహ్మాండంగా చేస్తుందని అయిపోయిందని చెప్తాడా? చెప్పరు కదా. వాళ్ళు అంతకు మించి ఏం చేస్తారు? వాళ్ళు కాకపోతే ఏంటంటే వాళ్ళ పాపం కనిపించకపోవటం అనేది వాళ్ళు చేసుకున్న పాపం. ఏం జరుగుతుందో రాష్ట్రంలో అనేది ఏమి లేకుండా ఉందనేది. ఎందుకంటే అవినీతి గురించి వాళ్ళు మాట్లాడితే ఎట్లాగండి? ఇవాళ రాష్ట్రాన్ని ఏ రకంగా నాశనం చేశారో జనాలకు తెలియదా? ప్రజలకు తెలియదా? తెలియబెట్టే కదా వాళ్ళు అక్కడ కూర్చోబెట్టారు. ఇవాళ రోజుకు ఒక అవినీతి మనిషి బయటకు వస్తున్నాడు కదా. ఇవాళ రోజుకు ఒకళ్ళు వస్తున్నారు. ఏ రోజు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారి ఆయనకు సంబంధించినటువంటి ఆయన చుట్టూతో ఉన్నటువంటి మనుషుల్లో ఆయన పిఎల్ గానీ, ఆయన ఓఎస్సీలు గానీ అయిపోతే ఇవాళ రోజుకొకళ్ళు కదా. రోజుకొకళ్ళు కొత్త వాళ్ళు పుట్టుకుంటూ వస్తున్నారు. ఏం జరిగింది అనేది ఆయన వచ్చి
లేదంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ అవినీతి గురించి మాట్లాడితే దెయ్యాల వేదాలు వలిచ్చినట్టు ఉంటది. మనకి సామెతలు ఎవరికైనా రాలా, ఇలాంటి వాళ్ళు వస్తారనే వెనకట పాపం పెద్దలందరూ కూడా ఈ సామెతలు పెట్టారు. ఈ రెండేళ్లలో ప్రజలకు అనుగుణంగా ప్రజలు కోరుకున్న విధంగా కూటమి పాలన సాగిందా? 100% సాగింది. కాబట్టే ప్రశాంతంగా ఉంది రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదని చెప్పేసి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఇప్పుడు మొదలుపెట్టి పిచ్చి పిచ్చి చేష్టలన్నీ చేస్తారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. అంత మించి ఏమంటారు, ఇవాళ అది పెట్టారు వెన్నుపోటు అంటే ఎవరికి వెన్నుపోటు అర్థం ఉండాలి కదా. మనం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడు ప్రతిపక్ష పాత్ర పార్టీ ఒకటేదైనా ప్రజల కోసం చేస్తున్నట్టు ఉంటే అది ప్రజాస్వామ్యంలో. అంతేగాని వీళ్ళు ప్రజలు లేకుండా వీళ్ళే బ్యానర్లు పెట్టుకుని ఫ్లెక్సీలు వేసుకుని వెన్నుపోటు అని చెప్పేసి వాళ్ళ రోడ్లంతా వచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే ప్రజలు అలవిగాని హామీలు ఇచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు అనేది వాళ్ళ వర్షన్. అరే వెన్నుపోటు ప్రజలకు మేము పొడిస్తే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు చేస్తారు. నువ్వేడు చెప్పడానికి ఏం చెప్తాను, ఏదో హామీ అని తీసుకుని రాండి మీరు. దాని మీద ఒక నిర్దిష్టంగా ఉండాలి కదా. ప్రతిపక్షం అనేది ఒక నిర్దిష్టంగా ఉండాలి. అంతేకాదు ఊరికనే రోడ్డు మీద ఏదో సామెత చెప్పినట్లుగా ఊరికనే ఏదో గుట్టగాల్సి అన్నట్టుగా ఊరికనే బురదల్లే ప్రయత్నం కాదు చేయాల్సింది. మేము అమలుగానే ఇచ్చామా, అమలు అయ్యేమిచ్చామో, మేము చేసామో చేయలేదో ప్రజలకు జవాబుదారుతాం. వీళ్ళకేముంది, వీళ్ళకేం తెలుస్తుంది, వీళ్ళకేం తెలిస్తే కదా చెప్తే. ఇప్పుడు ప్రతిపక్షం ఎప్పుడూ ఉంటాయి, ఇప్పుడు ఇవాళ కొత్త కాదు. ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇలాంటి ప్రతిపక్షం ఎప్పుడు చూడం మనం. ఎందుకంటే ఒక అర్థం పర్థం లేకుండా ఏమి చేయలేక ఏదో ఒకటి కాసేపు రోడ్డు మీద ఒక గంట రావటం, ఏదో అరవటం, కేకలేయటం, పోవటం. ఎందుకంటే మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి, ప్రజాస్వామ్యం గౌరవిస్తున్నాం కాబట్టి వీళ్ళు రోడ్డు మీదకి వస్తారు. అదే అని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. మేము ప్రజాస్వామ్యం వాళ్ళకిలాగా గతంలో 5 సంవత్సరాలు అప్పుడు చేసినట్టుగా మేము కూడా కనుక కూలీ చేస్తే వీళ్ళు ఎవడు రోడ్డు మీద కూడా రారు. అది ఒకసారి వాళ్ళు తెలుసుకోవట్లే. వాళ్ళు గతంలో మేమేమైనా ఒకటి నిర్దిష్టంగా ప్రజల కోసం ఏమైనా చేస్తే రోడ్డు మీదకి రానివ్వకుండా ఆపినటువంటి ఈ ప్రభుత్వాలు ఇవాళ ఎట్లా మేము వీళ్ళకి స్వేచ్ఛనిస్తాం. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా స్వేచ్ఛ ఇవ్వాలి కాబట్టి దాన్ని పట్టుకుని ఏదేదో మాట్లాడతారు. చెప్పమంటే పలాంది కాలేదని. కానీ వెంకటేశ్వర గారు రెండేళ్ల పాలనలో మీరు చెప్తున్నట్టుగా అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి పథకాలు అమలు చేస్తున్నారు. సరే, గతంలో అవినీతికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు గత ప్రభుత్వంపై. ఇప్పటి వరకు వాటిని ఎందుకు వెలికి తీయలేకపోయారు? ఏమని గారు ఏం మాట్లాడుతున్నారు మీరు కూడా? ఏమి వెలికి తీయలేదు మేము. ఇవాళ జరుగుతున్నాయి కదా. ఇవాళ ఎంక్వైరీల వరకే జరుగుతున్నాయి కదా. అరెస్ట్ ఎంతమంది అరెస్ట్ అయ్యారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే అయినట్టు అంటారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎట్లా ఉన్నారు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదని. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యంలో మనం ఇన్వెస్టిగేషన్ ప్రకారం వెళ్తాం. ఇవాళ ఆయన దగ్గర ఉన్న ఓఎస్సీ కదా, ఆయన పిఏలే కదా. ఇప్పుడు ఎవరు ఆయన పిఏ అంటే ఎవరు నడుస్తుంది కదా ఇప్పుడు ప్రస్తుతానికి. మళ్ళీ ఇవాళ వచ్చింది లిక్కర్ ట్రాన్స్పోర్ట్ లో కూడా ఎంతో తిరుపతి లడ్డు వ్యవహారం దగ్గర నుంచి తీసుకుంటే ఎన్నో స్కామ్లు తెర మీదకి తెచ్చిన కూటమి సర్కార్ నేటికి ఎందుకు ఎవరిని బాధ్యుల్ని చేయలేదు? కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతుంది? అసలు సూత్రధారుల్ని పాత్రధారుల్ని అన్ని జరుగుతాయి. అన్ని ఇప్పుడు ఎంతమంది కొంతమంది అరెస్టులు అయ్యారు, కొంతమంది బెయిల్ మీద వచ్చారు. ప్రతిదీ కూడా లీగల్ గా ఎవరైతే వాళ్ళు దాంట్లో ఇంప్లీడ్ అయి ఉంటారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా చట్టం దోషులుగా కాక తప్పదు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ మేము ఊరికే ఇప్పటికే వాస్తవంగా కేసులు కడితేనే ఇది రాజకీయ కక్ష సాధింపులు అంటున్నారు. మేము రాజకీయ కక్ష సాధింపు కాదు. అక్కడ జరిగిన తప్పును ఏదైతే తప్పు జరిగిందో ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారితనం ఉండాలి. కానీ మీకోసం కాదు కదా అధికారం మీరు సంపాదించుకోవడానికి కాదు. ప్రజలకు ఏదో మంచి చేస్తారని ఇచ్చారు, చేయలేదు కాబట్టి 11 సీట్లు కూర్చోబెట్టారు. ఇవాళ కూడా చెప్తున్నాం, ప్రతి ఒక్కడు ఎవడూ కూడా తప్పించుకోలేడు. ప్రజల సొమ్ముని కొట్టేసినాడు. అవినీతి ఎవరైతే జరిగినాయో పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శిక్షింపబడతారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒక రోజు అటు ఇటు కావచ్చు కానీ ఏ ఒక్కరు కూడా తప్పుకుండే అవకాశం లేదు. అందరూ దొరుకుతారు. అందరినీ కూడా ఎక్కడ పంపిస్తే అక్కడ పంపిస్తాం. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మొయినుద్దీన్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. మొయినుద్దీన్ గారు, గుడ్ మార్నింగ్. మొయినుద్దీన్ గారు, రీచ్ అవుతుందన్న వాయిస్? సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. విజయభాస్కర్ గారు, గుడ్ మార్నింగ్. ఏంటి సభా సమయం అని అటు మీరు చెప్తూ ఉంటే వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి వైసీపీ ఆందోళన నిర్వహిస్తుంది. స్వయంగా జగనే పిలుపునిచ్చారు. 2 ఏళ్లలో వీళ్ళు చేసింది ఏమీ లేదు, మాటలు కోటలు దాటాయి తప్ప ఆంధ్రప్రదేశ్ కు ఒరిగింది ఏమీ లేదనేది ప్రతిపక్ష నేత ఆరోపిస్తున్న ఆరోపణ. 2 సంవత్సరాల క్రితం ఈయన వెన్నుపోటు పూర్తి చేయడమే ప్రజలు ఆయన గద్దెదించింది. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. అన్ని రకాలుగా ప్రజలను వెన్నుపోటు పూర్తి చేయడు కాబట్టి 2 years బ్యాక్ ఆయన గద్దెదించిన మాట వాస్తవం.
పోతే ఇంకా మాకు 39-40% ఓట్లు ఉన్నాయి అంటున్నారు. పోతే ఇప్పుడు వాళ్ళు ఏదో అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదో భ్రమలతో వాళ్ళు ఉన్నారు. ఈసారి వాళ్ళు కూడా సగానికి పైగా జరిపోయే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన కమ్యూనిస్టులు మమ్మల్ని విమర్శించట్లేదు. విమర్శిస్తే సద్విమర్శ చేస్తారు. వాళ్ళు సద్విమర్శ చేస్తారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు ఈ విధంగా మా మీద విమర్శలు చేయట్లేదు. జాతీయ పార్టీ కాంగ్రెస్ మాకు శత్రువు పార్టీ, కమ్యూనిస్టులు మాతో లేరు. అయినా కూడా వాళ్ళు ఆచి తూచి అడుగులేస్తున్నారు. మరి వీళ్ళకేంటి? ఆయనకి అధికారం లేకపోతే బ్రతకలేడు, ఆయనకి ఆదాయం లేకపోతే బ్రతకలేడు. అధికారం, ఆదాయం ఆయన పరమార్థం, ఆయన పరమ లక్ష్యాలు. వాటి కోసం ఆయన గందరగోళం చేస్తాడు. ఆయనకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి లేదు. పోతే ఆయనకేందుకు సమాధానం చెప్పాలా? కమ్యూనిస్టులు అడిగితే సమాధానం చెప్తాం, కాంగ్రెస్ వాళ్ళు అడిగితే సమాధానం చెప్తాం. ఆయన ఒక్కడికే సమాధానం చెప్పాల్సిన పని ఆయనకి ఏమన్నా వకల్తా ఇచ్చారా ప్రజల? నువ్వు అడుగేయా, నిలదీయా అని చెప్పేసి. హూ ఇస్ హీ? పోతే ఆశయాలు లేనివాడు. అంటే వైఎస్ఆర్సీపీని పార్టీగా కూడా గుర్తించట్లేదా మీరు? వైఎస్ఆర్సీపీని పార్టీగా కూడా గుర్తించట్లేదా? మేము గుర్తించాం. అది ఒక అరాచక పార్టీ, అకృత్యాల పార్టీ, దోపిడీల పార్టీ, గొడ్డల పార్టీ, నరహంతక పార్టీ. కాబట్టి ఆ పార్టీని మేము గుర్తించాం. నేనైతే స్వయంగా గుర్తించను. ఎందుకంటే రాజకీయాల్లోకి కోట్లాది ప్రజలను పాలించడానికి ప్రజలు వాళ్ళకు కూడా ఓట్లేశారు, వాళ్ళకు కూడా ఓట్ షేర్ ఉంది కదా. ఉన్నత ఆశయాలు కావాలా? ఏ ఆశయాలు లేని మనిషి, ఆశలతో వచ్చిన మనిషి, అధికారం కోసం పాకులాడే మనిషి, దోపిడీల కోసం ఆరాటపడే మనిషి, ఇలాంటి వ్యక్తి పార్టీ పెడితే ఆ పార్టీని ప్రజలు ఒకసారి నమ్మగలిగారు. బ్రతిమలాడుకున్నాడు, కాళ్ళు గడ్డాలు పట్టుకుని బ్రతిమలాడుకున్నాడు. పోనీ ఇవ్వకూడని చెప్పి అధికారం ఇస్తే నిలువున ముంచేశాడు. అందరినీ ఏరు దాటి తెప్పదగరేశాడు. అమరావతి రాజధానిని నమ్మించి మోసం చేసేసాడు. మద్యపానం నిషేధిస్తానని మోసం చేశాడు. అదేవిధంగా మద్యపానం పేరుతో దోపిడీ చేశాడు. మద్యపానం పేరుతో ప్రజలు లేత ఇళ్లాళ్ళ నల్లపూసల సౌరు పెంచేశాడు. వాళ్ళందరూ ఎంతో మంది చనిపోయారు, వేలాది మంది. అదేవిధంగా వేలాది మంది హాస్పిటల్ పోలయ్యి, హాస్పిటల్లో కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టుకున్న ఇంకా పేషెంట్లుగానే ఉన్నారు వాళ్ళంతా. మరి ఈ విధంగా రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేశాడు. పోలవరం నుంచి ముందుకు తీసుకుపోయారు. మీరు ప్రజలకు ఏం చేశారు ఈ 2 ఏళ్లలో? మీరేం చేశారు ప్రజలకి 2 ఏళ్లలో? ఇది ప్రజాప్రభుత్వం. మేము వచ్చిన తర్వాత ముందు వ్యవస్థలను పునరుజ్జీవం చేయాలనుకున్నాం. అందుకే వీళ్ళు ఎవరిని అరెస్టులు చేయకుండా 2 సంవత్సరాలైనా ప్రజాస్వామ్య స్ఫూర్తి తగిలించడానికి. రెండోది, మేము సంక్షేమ కార్యక్రమాలు అన్ని చేస్తూ పోతే వాళ్ళు మాట్లాడితే 1500 రూపాయలు ఆడబిడ్డలకు చెప్పింది లేదే అంటున్నారు. అదొకటి మిగిలి ఉంది. పోతే మేము మేనిఫెస్టోలో పెట్టకుండా వితంతు పింఛన్ అనేది మేము మేనిఫెస్టోలో పెట్టలా. ఇప్పుడు అమలు చేస్తున్నాం. ఇప్పుడు సరికొత్తగా పోతే నిరుద్యోగ భృతి అన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 1953 కర్నూలు రాజధానిగా, 56 హైదరాబాద్ రాజధానిగా, పోతే అదేవిధంగా 2014 అమరావతి రాజధానిగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా నిరుద్యోగ భృతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు. జగన్ గద్దెనెక్కక ముందు. జగన్ గద్దెనెక్కిన తర్వాత ఆ నిరుద్యోగ భృతిని ఆపేశాడు. నిరుద్యోగ భృతిని ఆపేసిన ఆయన నిరుద్యోగ భృతిని గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజు మరలా చెప్పాము ఎన్నికల మేనిఫెస్టోలో, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము. వృత్తి అనేది తాత్కాలికమైంది. మేము ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు వృత్తి ఇస్తాము. ఉద్యోగాలు మొయినుద్దీన్ గారు, ఏంటి 2 ఏళ్ల పాలనకు వెన్నుపోటని మీరంటూ ఉంటే 2 ఏళ్ల క్రితమే ప్రజలు మీకు వెన్నుపోటు పొడిచి మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు. ఇక ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం, అభివృద్ధి మా ధ్యేయాలు, ఆ విధంగానే అడుగులు వేస్తున్నాం, రాబోయే రోజుల్లో కూడా మీకు అవకాశం లేకుండా పాలన అందిస్తున్నామని చెప్తున్న పరిస్థితి ఎలా చూస్తున్నారు? ఏం చెప్తారు? అసలు మీ పార్టీలో పార్టీగా కూడా వాళ్ళు గుర్తించట్లా. మీకు 5 ప్రేక్షకులకు, ఛానల్ పెద్దలకు నమస్కారం సార్. ఈ రోజు ఎన్నుపోటు దినానికి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎన్నుపోటు రాజకీయాలకు పేరుందిన పిహెచ్డి డాక్టరేట్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి, అవినీతి పరుడైనటువంటి చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ రోజు మామూలు ఎన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నాడు. ఈ రోజు ప్రజలను మోసం చేసి ఎన్నుపోటు పడిచి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. మీరు అంటున్నారు ఆడబిడ్డ నిధిని ప్రతి ఇంటికి వెళ్ళి నీకు 1500 నీకు 1500 చెప్పి ఆశలు రేకెత్తించి ఎంతమంది ఆడబిడ్డలు అంతమందికి ఇస్తామని చెప్పి ఓట్లు వేసి వేపించుకొని ఎన్నుపోటు పొడిచిన ఎన్నుపోటు మహానాయకుడు, మహా అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు వాళ్ళ కొడుకు 2 ఆకులు ఎక్కువ చదివించి
ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నారు అబద్ధాలు చెప్పడంలో. వీళ్ళు ఉదయం చేస్తానే దేవుడి దగ్గర దండం పెట్టుకుంటారు. సార్ స్వామి ఈ రోజు నేను కేవలం అబద్ధాలే చెప్తాను, నా నోటి నుంచి నిజాలు రాకూడదు అని చెప్పేసి వీళ్ళు దేవుడి దగ్గర దండం పెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నీకు మాట్లాడుతుంటే ఎవరు నమ్మాలి? నేను అంటున్నాను, మేము ఏమీ చేయలేకపోతే 45,000 సచివాలయాలు పేదల దగ్గరకే పరిపాలన తీసుకెళ్ళాము. 11,100 అంబులెన్స్ లు ప్రతి హాస్పిటల్ కు కేటాయించాము. 10,788 విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేశాము. 15,000 ఆర్బీకేలు ఏర్పాటు చేశాము. 10 ఫిషింగ్ హార్బర్లు, తర్వాత 4 పోర్టులు, 17 మెడికల్ కాలేజ్లు. ఇది అభివృద్ధి కాదా? వీళ్ళకి అభివృద్ధి అంటే ఇది కాదు సార్. కేవలం దోచుకోవాలా, పేదలకు ఎన్నో కోట్లు పొడిచి ఆ ప్రజలను హత్య చేయాలా, అడిగితే వాడిని హత్య చేయాలా, లేకపోతే జైలుకి పంపాలా? ఇది ఈ నీచ రాజకీయాలు ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, మొయినుద్దీన్ గారు మీరు చెప్తున్నట్టుగా వైసీపీ హయాంలో అంత అభివృద్ధి అంత సంక్షేమం జరిగితే 11 సీట్లకే ప్రజలు ఎందుకు మిమ్మల్ని పరిమితం చేశారు? ప్రజాక్షేత్రంలో వైసీపీ పోరాటం ఏ విధంగా చేస్తుంది ఇప్పుడు? సార్ మేము 11 సీట్లకు ఓడిపోలేదు సార్. మాకు 114 సీట్లు వచ్చాయి సార్. వీళ్ళు ఈవీఎంల ద్వారా రాత్రి 2 గంటల వరకు ఓట్లు వేసి దొంగ ఓట్లు వేసి గెలిచిన పార్టీ సార్ ఇది. 151 సీట్లు ఎలా వచ్చాయి మీకు? 151 సీట్లు మీకు ఎలా వచ్చాయి? ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నది. ఆ రోజు అంటే మీ జగన్మోహన్ రెడ్డి ముగ్ధమోహన సౌందర్యాన్ని చూసి ఓటేశారా? మీ జగన్మోహన్ రెడ్డి ముగ్ధమోహన సౌందర్యాన్ని చూసి ఓటేశారా? 151 సీట్లు. విజయభాస్కర్ గారు, మీ జగన్మోహన్ రెడ్డికి మహాత్ముల జీవిత చరిత్రలు తెలియని వాడు, మహాత్ముల జీవిత చరిత్రలు చదవని వాడు, ప్రపంచ రాజ్యాంగాలు తెలియని వాడు, ప్రజల కష్ట సుఖాలు తెలియని వాడు. ప్లీజ్ విజయభాస్కర్ గారు టైం ఇస్తా. వీళ్ళు ఏ రోజైతే 2 గంటల దాకా లైన్లలో క్యూలో నిలబడితే ఎక్కడైనా ఒక ఫోటో తీశారా? ఎక్కడైనా ఒక మీ ఎలక్షన్స్ అప్పుడు కూడా అర్ధరాత్రి వరకు మీరు గెలిచినప్పుడు కూడా అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగిందిగా. ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ ఉంది సార్. ఆ ఎలక్షన్ లో టీడీపీ ప్రభుత్వంలో ఎన్నికలు జరిగాయి, వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఎన్నికలు జరగలేదు. వీళ్ళు మోసం చేసే ప్రజలకు ఎన్నుకోటుకు పక్కా పెద్ద సూత్రధారే అవినీతికి 2 ఎకరాల నుంచి 931 కోట్ల ఎవిడెన్స్ చూపించారు సార్. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చాయి? అతనికి వ్యాపారాలు లేవు, ఎటువంటి బిజీ లేదు. ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఉన్నాడు కాదు. మొయినుద్దీన్ గారు ఒకవైపు పక్క రాష్ట్రాలేమో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయి, కొన్ని నినాదాలు తీసుకున్నాయి. తెలంగాణ చూస్తే నీళ్లు నిధులు నియామకాలంటూ అక్కడ ఏ ప్రభుత్వం మారినా వాళ్ళ ఆ నీళ్లు నిధులు నియామకాల చుట్టే అక్కడ రాజకీయాలు తిరుగుతున్నాయి, అవే ప్రాధాన్యాంశాలు అవుతున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యాంశాలు ఏంటి? అమరావతి, పోలవరం అంటారు. మీరొచ్చేమో అమరావతిని ఆపేశారు, మళ్ళీ వీళ్ళొచ్చి స్టార్ట్ చేస్తారు. సో అదేదో కథ చెప్పినట్టుగా ఆయన ఎవరో వచ్చారు, కథ మళ్ళీ మొదలు పెట్టండి అన్నట్టుగా ఉంటే ఎప్పటికప్పుడు కథ మొదలు చెప్పుకోవటమే కానీ ఎండు కార్డు పడేది ఎప్పుడు? సార్ అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన ఎక్కడి నుంచి చేశారు? అమరావతిలో చేశారా, విశాఖపట్నంలో చేశారా? సచివాలయం ఉండేది అమరావతిలో కదా, హైకోర్టు ఉండేది అమరావతిలో కదా, ఇవన్నీ పరిపాలించేది అమరావతిలో 5 సంవత్సరాలు. ఎందుకంటే ఆ చట్టాల్లో, ఆ నీళ్ళల్లో, ఆ వంకల్లో, ఆ వాగుల్లో డబ్బులు తగేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దెబ్బతింటారు, లేనిపోయిన ఇబ్బందులు వచ్చేస్తాయి. కాబట్టి ఇక్కడ కేవలం పరిపాలన సౌలభ్యం పెట్టుకొని మిగతా వచ్చి వేరే చోట శాసనసభ ఇక్కడ పెట్టుకొని తర్వాత హైకోర్టు ఇక్కడే ఉంటుంది. దానికి ఉపశమనంగా కర్నూలు పెద్దాము, వైజాగ్ ఆర్థిక రాజధాని చేసుకుందామని చెప్పారు తప్ప. బిగ్ కామెంట్ చూస్తున్నాం ఐ న్యూస్ స్క్రీన్ పై. జగన్ చేతిలో పరశురాముడి గొడ్డలి ఉంది. 2029 సార్వత్రిక ఎన్నికల్లో పరశురాముడి గొడ్డలి మీ అవినీతి కూటమి ప్రభుత్వాన్ని తెగ నరుకుతుంది, మీ అరాచకాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తుంది అంటూ కొడాలి నాని కమెంట్ చేస్తున్నారు. ప్రజలకు కూటమి సర్కార్ హామీలు అమలు చేయలేకపోతుందంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. డిఎస్సి పేరుతో అక్రమాలకు పాల్పడింది కూటమి, 2 ఏళ్లలో 3.5 లక్షల కోట్ల అప్పు చేసింది కూటమి అంటూ చెప్తున్నారు. విజయభాస్కర్ గారు కొడాలి నాని కమెంట్స్ ని ఎలా చూస్తున్నారు? జగన్ చేతిలో ఉన్నది పరశురాముడి గొడ్డలి అంటున్నారు ఆయన. ఈ 2 years నుంచి మొట్టమొదటి ఆయన ఎక్కడికి పోయాడు? ఏ కలుగుల్లో, ఏ గుహల్లో దాక్కొని ఈ మధ్య బయటకు వచ్చాడు. ఆరోగ్యం పేరుతో డ్రామాలు ఆడాడు.
ఒక డ్రామా ఆర్టిస్ట్ నోరు తెరిస్తే బూతులు మంత్రిగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిగా నమోదైనటువంటి మంత్రి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం వీళ్ళు మంత్రి పదవిలో ఉండడానికిలా జగన్మోహన్ రెడ్డి 2.5 సంవత్సరాలు ఆయన మంత్రిగా ఈ బూతుల మంత్రిని ప్రత్యేకంగా పెట్టుకొని ఆడిచ్చాడు. పోతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఇంక ఈ బూతుల మంత్రితో నీకు ప్రమాదం రాబోతుందని చెప్తే కొంచెం పక్కన పెట్టాడు. అయినా మళ్ళా రోజాని తీసుకున్నాడు. మరి విజయభాస్కర్ గారు మొదటి నుంచి ఈ మధ్య చంద్రబాబు నాయుడు లోకేష్ అదే విధంగా మీ కూటమి నేతలు అందరూ కూడా గొడ్డలి పార్టీ అంటున్నారు. ఆ గొడ్డలి పార్టీకి సంబంధించి ఈ రోజు కొడాలని కమెంట్ చేశాడు. జగన్ చేతిలో ఉన్నది పరశురాముడి గొడ్డలి, ఆ పరశురాముడి గొడ్డలితో మీ అవినీతిని పెకిలిస్తామంటున్నాడు. ఎలా చూస్తున్నారు ఆ కమెంట్స్ ని? అసలు వాళ్ళ అధినాయకుడికి కానీ పోతే ఈ కొడాలి నాని అన్నాడు కదా, నేను మిమ్మల్ని అడుగుతున్నా, కొడాలి నానికి మీరు ఫోన్ చేసి లైన్ లో తీసుకుని అసలు పరశురాముడు ఎవరికి పుట్టాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, పరశురాముడి గొడ్డలి ఎందుకు ప్రయోగించాడు, క్షత్రియులందరినీ మొత్తం భూమండలంలో ఉండే క్షత్రియులందరినీ నరికాడు. దానికి వేరే పురాణ గాథ ఉంది. పోతే పోతే వాళ్ళ తండ్రి జమదగ్ని ఎవరు, తల్లి ఎవరు, పోతే రేణుకాదేవి ఎవరు, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. అసలు వాళ్ళ నాయకుడికి అయితే అసలు పరశురాముడు ఎవడయా అంటాడు. ఈ కొడాలి నానికి పిచ్చి పట్టి మాట్లాడా, ఈ పరశురాముడు ఎవడు గొడ్డలేంది అంటాడు. పోతే అతనికే తెలియదు కొడాలి నానికి. ఏదో అందరూ అంటుంటారు కాబట్టి పరశురాముడు గొడ్డలని ఏదో ఒకడం తప్పితే అసలు ఈ కొడాలి నాని అనేవాడు ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడతాడు, బూతులు మాట్లాడతాడు, పోతే ఒక రౌడీ లాగా ప్రవర్తిస్తాడు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎలక్షన్ కమిషన్ అతని నామినేషన్ ని తిరస్కరించేదానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తాం. అతను అలాంటి వాళ్ళు చట్టసభలో ఉండకూడదు. యథా రాజా తదా ప్రజ. పాలకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సరే ఈ విమర్శలు సరే 2 ఏళ్లు గడిచిపోయింది. ఇక 2 ఏళ్లు పాలనకుంది, 1 సంవత్సరం ఎన్నికల సంవత్సరం. ఈ 2 ఏళ్లలో కూటమి ఏం చేయబోతుంది? ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందా? ఏం చెప్తారు ఫైనల్ గా? తప్పకుండా మేనిఫెస్టోలో అంశాలే కాదు, మేనిఫెస్టోలో లేని చాలా అమలు చేశాం. ఇప్పుడు చాలా అమలు చేశాం. పారిశ్రామిక విప్లవం రాబోతుంది. లక్షలాది కుర్రోళ్ళకి ఉద్యోగాలు రాబోతున్నాయి. రాష్ట్రం నంబర్ 1 స్టేట్ కాబోతుంది భవిష్యత్తులో 3 years లో. పోతే ఇప్పటికే అనేక పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా కొన్ని శంకుస్థాపనలు నోచుకున్నాయి. అదేవిధంగా కొన్ని త్వరలో పూర్తి కాబోతున్నాయి. అదేవిధంగా రాజధాని శరవేగంతో పరుగులు తీస్తుంది. రోజు 3 షిఫ్టుల్లో 40 నిద్ర పనిచేస్తున్నారు. అదే విధంగా కృష్ణానది మీద అనేక వంతులు హైదరాబాద్ అలాగే మొత్తం అభివృద్ధి పరంగా ఆర్సిలర్ మెట్టలు వచ్చేసింది. పోతే అదే విధంగా విజయభాస్కర్ గారు 23 లక్షల కోట్ల పెట్టుబడులు అంటున్నారు. అవి ఎంతవరకు కార్యరూపం దాలుస్తాయో చూద్దాం. మొయినుద్దీన్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? పరశురాముడి గొడ్డలి అంటూ మీ నేత సంచలన కమెంట్. ఎన్ను పొట్టు పొట్టేస్తారు, వెనక నుంచి పొట్టేస్తారు కత్తులు. మూర్ఖు వీళ్ళంతా అవినీతి పరులు, వీళ్ళంతా పనికిమాలను ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఈ రోజు అశాంతి వినుకొండలో రషీద్ను హత్య కాదు. ఒక అధికారాన్ని కోల్పోయిన పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా, ప్రజల కోసం పోరాడే పార్టీగా ఈ విమర్శలు ప్రతి విమర్శలేనా? ప్రజా సంక్షేమం కోసం ప్రజాక్షేత్రంలో ఏమైనా పోరాటాలు చేయబోతుందా వైసీపీ? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా అభివృద్ధి గురించి మాట్లాడరు. మేము ఏం చేశామని గురించి చెప్పరు. కేవలము జగన్మోహన్ గారు తిట్టడము, జగన్ గారి చెల్లిని, పొద్దుని, అమ్మ, తల్లి ఈ మాటలు సరిపెట్టుతున్నారు. ఇంతకంటే ఊరుకొత్త ఉంటుంది సార్. ఐశ్వర్యం వస్తే అందరూ గురువు పట్టుకున్నారంట. కార్మిక సంఘ నాయకులు పోతే మీరు ఎవరు వచ్చేదానికి? మీ ఇంట్లో ఎవరు చనిపోయారంటే మీ ఇంట్లో ఎవరు చనిపోరా? వేరే వాళ్ళు చనిపోతారా? భగవంతులు ఏమన్నా చనిపోకుండా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు 2 ఏళ్ల పాలనకు సంబంధించి ప్రజలు మాత్రం ప్రజల ఆకాంక్షలకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు ఇచ్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఉద్యోగాల కల్పన జరగాలి, సంక్షేమం జరగాలి, అభివృద్ధి జరగాలి, ప్రాజెక్టులు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ కు తరలి రావాలని అయితే యువత ప్రజానికం కోరుకుంటుంది. ఆ దిశగా ప్రభుత్వం, ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అని చెప్పి ప్రజల నుంచి వాయిస్ వినిపిస్తోంది. చర్చలో పాల్గొన్న విజయభాస్కర్ గారికి, మొయినుద్దీన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టేట్